ఛానల్ సన్నవి సుహాస్. ఈరోజు మనం ఎల్లో పియర్ టొమాటో గురించి చెప్పుకుందాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త రకం వెజిటబుల్ గురించి తెలుసుకున్నాము. ఈ వెరైటీ వెజిటబుల్ పేరు వచ్చేసి ఎల్లో పియర్ టొమాటో. ఇది యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా పండిస్తారండి. ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్లో అండ్ నేనైతే ఫస్ట్ టైం దీన్ని పండించాను. చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ మన క్లైమేటిక్ కండిషన్స్కి కూడా ఈ క్రాప్ అనేది బాగా వచ్చిందని చెప్పాలి. ఫస్ట్ టైం వేసినా కూడా ఇది కంప్లీట్గా నేను పెంచి సక్సెస్ అయ్యాక మీకు దీన్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలనేది కంప్లీట్ వీడియో ఇందులో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. నాకు ఈ సీడ్స్ని టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్ అయిన అప్పారావు గారు హైదరాబాద్ నుంచి పంపించారు. నాకు వచ్చిన ఈ ఫస్ట్ క్రాప్ని నేను కంప్లీట్గా ప్రతి వెజిటేబుల్ని సీడ్స్ కోసం ఉంచేస్తున్నానండి. ఎందుకంటే మీ అందరి కోసం ఈ సీడ్స్ని నేను ప్రిజర్వ్ చేస్తాను. ఎవరెవరికైతే సీడ్స్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వాళ్ళ కోసం సీడ్స్ని ఖచ్చితంగా సేవ్ చేసి ఉంచుతాను. ఎందుకంటే ఇలాంటి రేర్ వెరైటీ వెజిటేబుల్స్ మన గార్డెన్లో పండినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరందరూ కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలండి. అందుకనే ఈ వెరైటీ ఆఫ్ సీడ్స్ని మీకు కూడా అందించాలని ఈ క్రాప్ మొత్తాన్ని నేను సీడ్స్ కోసం వదిలేస్తున్నాను. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాపగేట్ చేయాలో చూద్దాము. ఇదిగోండి, ఇవి ఎల్లో పియర్ టొమాటో సీడ్స్. చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. మనకి జర్మినేషన్ 100% సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒక చిన్న టెక్నిక్ ఈరోజు మీకు చూపిస్తాను. ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకోండి, లేదా ఒక చిన్న కుండీ కానీ ఏదైనా సరే, ప్రాపర్ డ్రైనేజ్ ఉన్నది. ఈ డ్రైనేజ్ కోసం అని చెప్పి నేను ఇలా కొబ్బరి పీచు అడుగున వేశాను. వేసి దీంట్లో ఇలా కొబ్బరి పీచు కంప్లీట్గా అడుగున వేసుకోవటం వల్ల ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే ఈజీగా డ్రైన్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుందండి మనం పెట్టుకున్న హోల్స్ ద్వారా. అండ్ ఇందులో సాయిల్ మిక్స్చర్ వచ్చేసి కోకోపిట్, కిచెన్ కంపోస్ట్ అండ్ రెగ్యులర్ సాయిల్ 3 ఈక్వల్ పార్ట్స్లో తీసుకున్నానండి. నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను, అది ఇందులో ఫిల్ చేస్తున్నాను. దీన్ని ఈక్వల్గా చేసుకున్న తర్వాత పాట్ మొత్తము కంప్లీట్గా దీన్ని వాటరింగ్ చేయాలండి. దానివల్ల ఏమవుతుందంటే ఏదన్నా ఎయిర్ గ్యాప్స్ అనేవి సాయిల్లో ఉంటే అవి క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే సీడ్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి ఆ హోల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ జర్మినేషన్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్లాగా మనము కంప్లీట్గా వాటరింగ్ చేసుకోవాలి. మనకి ఎక్సెస్ వాటర్ డ్రైన్స్ ద్వారా బయటకు వచ్చేంతవరకు దీన్ని కంప్లీట్గా వాటరింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం సీడ్స్ తీసుకుని జాగ్రత్తగా ఈ పైన కొంచెం 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకొని, నేను ఈ పాట్లో 4 సీడ్స్ అయితే పెడుతున్నాను ప్రజెంట్. చూసారు కదా సీడ్స్, నేను 4 సీడ్స్ పెడుతున్నానండి 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి. అండ్ ఇప్పుడు మనం ఈ సీడ్స్ని కోకోపిట్తో కవర్ చేద్దాము. ఎందుకంటే కోకోపిట్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా, ఈ సీడ్స్కి జర్మినేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. మనకి 100% సక్సెస్ ఉంటుంది కోకోపిట్ వేయటం వల్ల. మీకు కనుక కోకోపిట్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ సాయిల్ని లైట్గా స్ప్రింకిల్ చేయండి. ఇదిగోండి, నేనైతే కోకోపిట్తో దీన్ని కవర్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఒక న్యూస్ పేపర్ తీసుకుని ఈ పాట్ మొత్తాన్ని కవర్ అయ్యేలాగా క్లోజ్ చేసేసి, అయితే ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేకపోతే ఒక తాడు తీసుకుని ఆ న్యూస్ పేపర్ కదలకుండా టైట్గా మనం నాట్ చేసేసుకుందాము. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వేపర్ అనేది లోపల క్రియేట్ అవుతుందండి. మనం ఆల్రెడీ ఎప్పుడైతే లోపల వేపర్ క్రియేట్ అవుతుందండి, జర్మినేషన్ అనేది 100% జరుగుతుంది. ఇట్లా క్లోజ్ చేసుకున్న పేపర్ని మీరు 5 డేస్ తర్వాత ఓపెన్ చేయండి. మరీ హాట్ క్లైమేట్ ఉంటే కనుక మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేయండి. ఇదిగోండి, నేను ఇట్లా 10 డేస్ బ్యాక్ చేసిన జర్మినేషన్ అండి. ప్లాంట్స్ చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో. నేను 100% సక్సెస్ అయ్యాకే ఇది మీకు చూపిస్తున్నాను. ఈ టిప్ని ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఇదిగో మీకు తెలియటం కోసం నేను ప్లాంట్ సైజు ఇట్లా పెట్టి చూపిస్తున్నాను. ఈ సైజ్ వచ్చాక ఇప్పుడు ఇది మనకి రెడీ టు ట్రాన్స్ప్లాంట్ అండి. ఈ సైజ్ ఆఫ్ ప్లాంట్ని మనము ట్రాన్స్ప్లాంట్ చేసేయచ్చు. జర్మినేషన్ అయ్యాక 4 to 5 ఇంచెస్ ప్లాంట్ గ్రో అయ్యాక దాన్ని మనం రీపాటింగ్ చేసుకోవాలి పెద్ద కంటైనర్లోకి. 12x12 పాట్లో 2 ప్లాంట్స్ అయితే వేసుకోవచ్చు. నేను ఈ సీడ్స్ నవంబర్లో వేశాను.
అండ్ 2 మంత్స్కి ప్లాంట్ చూసారు కదా ఈ హైట్కి గ్రో అయింది. అప్పటికే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఫెబ్లో క్రాప్ హార్వెస్టింగ్కి రెడీ అయిందండి. నేను మీ అందరికీ చూపించాలని హార్వెస్ట్ చేయకుండా అండ్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ సీడ్స్ కోసం ఉంచానని చెప్పి, అందుకనే అవి ప్లాంట్ మీదే కంప్లీట్గా రైపన్ అవ్వాలని చెప్పి నేను అట్లాగే ఉంచేసాను. కానీ ఇవి టచ్ చేస్తేనే ఆల్రెడీ రెడీ అయిపోయినాయి కదా, రాలిపోతున్నాయి. మనం ఈ వెరైటీ ఆఫ్ సీడ్స్ ఈ ప్లాంట్ నుంచి ఎలా కలెక్ట్ చేయాలనేది నేను ఈ వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తానండి. ఖచ్చితంగా చూడండి. ఈ వెరైటీ ఆఫ్ టొమాటోస్ వచ్చేసి ఇండిటర్మినేట్ ప్లాంట్స్ అండి. ఇవి 12 feet వరకు హైట్ పెరుగుతాయి. నార్మల్గా వచ్చే 6 to 7 feet వరకు పెరుగుతాయి. నాకు కూడా ఈ ప్లాంట్ ఆల్మోస్ట్ 6 to 7 feet పెరిగిందని చెప్పాలి. ఇవి సైడ్ బ్రాంచెస్ అనేవి రావండి వీటికి. అలా హైట్ పెరుగుతూనే టిప్ వరకు కూడా మనకి ఫ్రూటింగ్ అండ్ వాటికి వెజిటబుల్స్ అనేవి మనం చూడొచ్చు. హైట్ అలా పెరుగుతూనే ఉంటాయి. సాయిల్ విషయానికి వస్తే న్యూట్రియంట్ రిచ్ ఉన్న సాయిల్ కావాలండి టొమాటోస్కి. 1 part నార్మల్ సాయిల్ అండ్ 1 part కిచెన్ కంపోస్ట్, కొద్దిగా కోకోపీట్ అండ్ వేపపిండి కలుపుకున్న సాయిల్ మిక్చర్ని వీటికి తీసుకోవాలి. వీటికి ఫ్రూటింగ్ అనేది ఎక్కువ చూస్తాం కాబట్టి మనము న్యూట్రియంట్స్ అనేది ఈ ప్లాంట్స్కి చాలా ఎక్కువ అవసరం ఉంటుందండి. సో మనము ఎంత వీలైతే అంత వీక్లీ వన్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే కంపోస్ట్ టీ అలాంటివి ఇస్తూ ఉండాలి. అండ్ ఇన్ ద మీన్ వైల్ 15 daysకి ఒకసారి ఆర్గానిక్ మెన్యూర్ కూడా ఒక గుప్పెడు మనకి దీనికి ఇవ్వచ్చు. అండ్ వాటరింగ్ విషయానికి వస్తే రెగ్యులర్గా దీనికి నార్మల్గా మనం టొమాటో ప్లాంట్స్కి ఎలా వాటరింగ్ అయితే చేస్తామో దీనికి కూడా అలాగే వాటరింగ్ చేయొచ్చండి. చూడండి, నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను. చూడ్డానికి చాలా షైనీగా అండ్ డెలిషియస్గా ఉంది కదండి ఫ్రూట్. మీరందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి హార్వెస్ట్ని చేయాలని నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఇదొక హెయిర్లూమ్ వెరైటీ ఆఫ్ సీడ్ అండి. దీన్ని జనరేషన్స్ ఆఫ్ ఫార్మర్స్ సీడ్స్ ద్వారా ప్రాపగేట్ చేస్తూ ఆ సీడ్ని సేవ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది మన టెర్రస్ గార్డెన్లోకి కూడా వచ్చేసిందని చెప్పాలి. ఎక్కడో సూపర్ మార్కెట్లోనో లేదా ఆన్లైన్లోనో చూసే ఈ వెజిటబుల్ ఇప్పుడు మన గార్డెన్లో మన చేతిలో రెడీగా ఉందండి. చూసారు కదా ఈ ప్లాంట్కి ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో. అండ్ ప్రతి ఈ కొమ్మకి మీరు చూస్తున్నారు 7 to 8 టొమాటోస్ రెడీగా ఉన్నాయండి. అండ్ ఇదిగోండి చిన్న చిన్న ఫ్రూటింగ్ అయితే ఇంకా ఉంది. దాదాపు ఇది 70 days క్రాప్ అండి. మనం సీడ్ వేసిన తర్వాత 70 daysకి మనం ఈ క్రాప్ని చూస్తాము. అండ్ మనం ఎప్పుడైతే ఫస్ట్ హార్వెస్ట్ చేస్తామో అప్పటి నుంచి ఇంకొక 2 months వరకు మనం ఆ క్రాప్ని అయితే హార్వెస్ట్ చేయొచ్చు. మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు ఈవినింగ్స్ కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్స్ కానీ చూస్ చేసుకోండి. దానివల్ల ప్లాంట్ అనేది ఎక్కువ డ్యామేజ్ కాదు. మనం ఎండ టైంలో రిపోర్టింగ్ చేసామనుకోండి ఆ ప్లాంట్ అనేది ఆ ట్రాన్స్ప్లాంట్ షాక్ని తట్టుకోలేదు. సో ఖచ్చితంగా మీరు ఈవినింగ్సే రిపోర్టింగ్ చేయండి. ఇదిగోండి చూసారు కదా ప్రతి టిప్ చివర మనకి ఫ్లవరింగ్ అనేది కనిపిస్తుంది. ఆ కనిపించిన ప్రతి ఫ్లవరు మనకి ఒక టొమాటో కింద రెడీ అవుతుందండి. ఇదిగోండి ఆల్మోస్ట్ ఎంత హైట్ పెరిగిందో చూసారు కదా. అండ్ పాలినేషన్ విషయానికి వస్తే ఇవి సెల్ఫ్ పాలినేటర్స్ అనే చెప్పాలండి. ఎప్పుడైతే మీకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందో ప్లాంట్కి మీరు ఒక్కసారి ప్లాంట్ని కొద్దిగా కదిలించండి, అవి ఆటోమేటిక్గా సెల్ఫ్ పాలినేట్ అవుతాయి. అండ్ కంప్లీట్గా మీరు ఫ్రూట్స్ని అయితే చూడొచ్చు. ఎప్పుడు పండించే టొమాటోస్ కాకుండా ఇలా రేర్ వెరైటీ ఆఫ్ టొమాటోస్ని మన గార్డెన్లో హార్వెస్ట్ చేయటం అనేది చాలా హ్యాపీగా ఉందండి. అండ్ మీ అందరికీ ఇది షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇలాంటి రేర్ వెరైటీస్ పండించడం వల్ల మనకి ఇంట్రెస్ట్ వస్తుంది గార్డెనింగ్ మీద. అండ్ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఇలాంటి వెరైటీస్ ఆఫ్ టొమాటోస్ని మన గార్డెన్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి కూడా చాలా తెలియని విషయాలు దీని ద్వారా తెలుస్తాయండి. అసలు సీడ్ ఎలా వేసుకోవాలి అండ్ ఎలా జర్మినేట్ అవుతుంది, ఫ్రూటింగ్ ఎలా వస్తుంది, ఆ ఫ్రూట్ అనేది
ఒక వెజిటబుల్గా ఎలా కన్వర్ట్ అవుతుంది, అది ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా పిల్లలకి కూడా తెలుస్తాయండి. ఇలా చేయటం వల్ల మీరందరూ ఖచ్చితంగా ఈ వెరైటీని పెంచాలని నేను అనుకుంటున్నాను. ఎవరెవరికైతే సీడ్స్ కావాలో నాకు కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. ఇదిగోండి నార్మల్ టొమాటో అండ్ ఇదిగోండి మనం పండించిన ఎల్లో పియర్ టొమాటో. ఇది జస్ట్ ఒక 2 ఇంచెసే ఉందండి. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఇదైతే ఇదిగోండి నేను టొమాటోస్ని కట్ చేస్తున్నాను. అంటే అసలు ఎలా ఉంటుంది లోపల మీకు కూడా చూపిద్దాం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడటము. చూడ్డానికైతే నార్మల్ టొమాటోలాగే ఉంది అండ్ టేస్ట్ అనేది చూడాలి ఎట్లా ఉంటుందో. ఈ వెరైటీ ఆఫ్ టొమాటో సలాడ్స్ కానీ లేకపోతే మనం టాపింగ్స్ చేసుకోవడానికి, గార్నిష్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో టొమాటోస్. ఏదో ఒక చూడడానికి ఒక జెమ్ స్టోన్స్ ఉన్నట్టు ఉన్నాయండి. ఎల్లో జెమ్ స్టోన్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉన్నాయి టొమాటోస్. చూడడానికి చాలా షైనీగా, జ్యూసీగా చాలా బాగున్నాయండి టొమాటోస్. ఇప్పుడైతే ఇంకా వీటిని టేస్ట్ చేసే టైం వచ్చిందండి. టేస్ట్ చేసి మీకు ఎట్లా ఉందో నేను ఇప్పుడు మా పిల్లలు మీకు చెప్తారు. చూడండి. స్వీట్గా ఉందా? పుల్లగా ఉంది. చూసారు కదండి, ఒకళ్ళు పుల్లగా ఉందని, తీయగా ఉందని, ఫైనల్గా అయితే టేస్ట్ అయితే తీయగానే ఉందండి. చాలా జ్యూసీగా ఉంది. ఇదిగోండి ఇప్పుడు మనం సీడ్స్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని హాఫ్గా కట్ చేసాం కదా, నేను ఒక టిష్యూ పేపర్ తీసుకుని దాంట్లోకి సీడ్స్ని కలెక్ట్ చేస్తున్నానండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ సీడ్స్లో ఉన్న మాయిశ్చర్ని ఆ టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేస్తుంది. అండ్ ఇలా కలెక్ట్ చేసుకున్న సీడ్స్ని మనము నీడ ఉన్న ప్లేస్లో ఆరబెట్టుకోవాలి. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత వీటిని మనము స్టోర్ చేసుకోవాలండి. నేను ఇలా డ్రై చేసిన తర్వాత ఒకసారి జర్మినేషన్ రేట్ ఎలా ఉందనేది ఈ సీడ్స్ని నేను ఒకసారి చెక్ చేస్తానండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వీటి సీడ్స్ని కలెక్ట్ చేయటం కాబట్టి జర్మినేషన్ రేట్ వచ్చిన తర్వాత 100% సక్సెస్ అయిన తర్వాత మీ అందరికీ సీడ్స్ని అయితే ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇదిగోండి ఇట్లా మనము దూరంగా స్ప్లిట్ చేసుకోవాలండి సీడ్స్ని. దానివల్ల ఈజీగా డ్రై అవుతాయి. ఎక్సెస్ మాయిశ్చర్ ఏదైనా ఉంటే ఆ టిష్యూ పేపర్కి అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా వీటిని నీడలోనే ఆరబెట్టండి, ఎండలో అయితే పెట్టద్దు. ఇంకో ఇంపార్టెంట్ టిప్ చెప్పడం మర్చిపోయాను మీకు. ఎప్పుడైతే ప్లాంట్ 10 ఇంచెస్ అబోవ్ గ్రో అవుతుందో మనము ఒక కర్ర కట్టి దానికి సపోర్ట్ ఇవ్వాలండి. ఎందుకంటే ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యాక ప్లాంట్ అనేది పక్కకు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్